పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఇక్కడ వెలుస్తాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న ఈ స్వామి, అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని మనం చూడొచ్చు. అమ్మవారిని దర్శించేందుకు ముందే ఈ స్వామిని దర్శించాలి. ఈ స్వామిని దర్శించని పక్షంలో అమ్మవారి యాత్ర పూర్తిగానట్టే పరిగణిస్తారు భక్తులు. ఇక్కడ తప్పనిసరిగా వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతారు. ఇక్కడికి చేరుకుంటుంటే వశిష్ఠుడు తపస్సు చేసుకునే ప్రాంతము కనిపిస్తుంది. వశిష్ఠ ఆశ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం ముని వాటికకే వచ్చామా అనిపించగా మనదు. బండరాళ్ల మధ్య నుంచి జలజలా పారుతున్న నీటి ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది. దీన్ని వశిష్ఠ గంగ అంటారు. ఆ ప్రవాహ ఝరికి పైకి లేచి నీటి తుంపరలు పరిసరాలని ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడ విఘ్న నివారకుడైన వినాయకుని విగ్రహం, విద్యలకు అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనమొస్తాయి. ఇక్కడ ఉన్న ఒక మందిరము కనిపిస్తుంది. ఆ మందిరం బయట లోపల కూడా ఆద్యంతం దేవతామూర్తులు, రాజుల విగ్రహాలు చెక్కి కనులకు విందు చేస్తాయి. లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం, త్రిమూర్తుల తైల వర్ణ చిత్రాలు కనిపిస్తాయి. గోడలపై అనేక భంగిమలలో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు. ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు, భక్తిని కూడా పెంపొందింపజేస్తాడు ఈ వినాయకుడు. లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణి ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారు అంటారు. ఈ పుష్కరిణికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలము వస్తుందని భక్తుల నమ్మకము. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మవారి ఏను రూపంలో ఉన్న శిల చీలక నుంచి వచ్చే పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యా పథకమైన నివారణమవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు. సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని శిలాయోని రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి శిలాయోని నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు. కామాఖ్యాదేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడ సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. వినాయకుడిని దర్శించుకుని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళతారు. కామాఖ్యే వరదాదేవి, నీలపర్వతవాసిని, త్వం దేవి జగతం మాత, యోనిముద్రా నమోస్తుతి అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. కామాఖ్యే వరదే దేవి, నీలపర్వతవాసిని, త్వం దేవీ జగతం మాత, యోనిముద్రా నమోస్తుతే. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు 12 స్తంభాల మంటపం మధ్య దేవీ ఉత్సవ మూర్తి కనిపిస్తుంది. ఈ తల్లిని హర గౌరీమూర్తి, భోగమూర్తి అని పిలుస్తారు. ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు, పంచవక్త్రుడు, దశాభుజ విశిష్టుడు, కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు. దక్షిణ భాగంలో షడాననుడు, ద్వాదశ బాహు విశిష్టుడు, అష్టాదశ లోచన సింహవాహిని, కమలాసన దేవి మూర్తి దర్శనమిస్తుంది. ఈ తల్లినే మహామాయ, కామేశ్వరి అనే పేరుతో పిలిచి భక్తులు కొలుచుకుంటారు. వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటే కామాఖ్యాదేవి శిలాయోని పీఠ మందిరము వస్తుంది. ముందు చెప్పుకున్నట్టు కామాఖ్యాదేవి విగ్రహం రూపంలో ఉండదు, శిలారూపంలో ఏనుముద్రంలో పూజలందుకుంటూ ఉంటుంది ఈ తల్లి. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంచుతారు. భక్తులంతా మెట్ల దిగి గర్భగుడి లోపల ఉన్న శిలారూప భగేశ్వరి మాతను దర్శిస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవుల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగ శిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోని శిల నుండి ఎర్రని నీరు వెలువడుతుంది. ఈ ఎర్రని నీరే శక్తి పీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తీస్తారు. అంతకుముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని
వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే స్త్రీలకు ఋతుస్రావ దోషాలు, రజస్వలైన సందర్భంలోని దోషాలు ఏవి అంటవని భక్తుల విశ్వాసం. ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబు బాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళాని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్రజాలాలకు కామాఖ్య క్షేత్ర శక్తి పీఠం కేంద్ర స్థానంగా చెబుతారు. ఈ నీలాచలంపైనే భువనేశ్వరి మాత మందిరం కూడా ఉంది. ఈ ఆలయంలో విధిగా ఆషాఢ, జ్యేష్ఠ మాసాల్లో, దసరా, నవరాత్రి పర్వదినాల్లో, విశిష్టమైన రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.